ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన స్థానిక ఆలయాలైన తిరుపతి, తిరుమలలో వెలసిన ఆలయాలలో భద్రతను పటిష్టం చేయడంలో టీటీడీ అధికారులు విఫలమవుతున్నారని, దీంతో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం దుర్భాగ్యం అవుతుందని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ సంఘం అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వాములు తీవ్ర స్థాయిలో ఆవేదనను వ్యక్తం చేశారు. తిరుపతిలోని ప్రెస్ క్లబ్లో గురువారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమలలో జరుగుతున్న మఠం అక్రమ భూముల కట్టడాలు, వ్యాపార దందాల గురించి ఆయన గురువారం ఉదయం టీటీడీ ఈవో శ్యామలరావును కలిసి వివరించడం జరిగిందని తెలిపారు. తిరుమలలో విశాఖ శారద పీఠం వారు అక్రమంగా నిర్మాణాలు కడుతూ యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నారని ఆయన వివరించారు. పీఠాలలో కేవలం ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు జరగాలని, భక్తులకు మెరుగైన సేవలు అందిస్తూ అన్నప్రసాదాలు వితరణ చేయాల్సి ఉండగా, భక్తులకు ఎటువంటి సౌకర్యాలు లేకపోగా ఆదాయం రాబడి దిశగానే అక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. కొందరు వ్యక్తులు అజమాయిషీలతో తిరుమలలో పీఠాలు నిర్వహించబడుతూ భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారని ఆయన విమర్శించారు. వెంకటేశ్వర స్వామి పవిత్రత ఎప్పుడు ఇనుమడింపజేయాలనే ఆలోచనతో విశాఖ శారదాపీఠం నిర్మాణం జరుగుతున్నటువంటి ఆ మఠం స్వామి రాజగోపురం కంటే ఎత్తుగా, బాధాకరం అది, ఆగమశాస్త్ర విరుద్ధం, వెంకటేశ్వర స్వామి వారి రాజగోపురం కంటే ఎత్తుగా అనుమతులకు విరుద్ధంగా ఏదైతే G+1, G+2, మన తిరుమలలో G+3, అంతే కదా స్వామి, G+3 వరకు మాత్రమే తిరుమలలో కట్టడాలు ఉండాలి. అంతకంటే మించి అనుమతులు ఇవ్వలేదు టీటీడీ. కానీ దౌర్భాగ్యం, అత్యంత శోచనీయం. గత వైసీపీ పాలనలో విశాఖ శారదాపీఠం అనేక దుశ్చర్యలకు పాల్పడి అక్కడ నిబంధనలను ఉల్లంఘించి పరమ పవిత్రంగా భావించేటటువంటి వృక్ష సంపదను కూడా, అక్కడ వృక్షాలు మహర్షులుగా, వన దేవతలుగా పూజించబడే ఆ వృక్ష సంపదని నాశనం చేసి, ఆ ప్రవహించేటటువంటి ఏదైతే ఓట వాగు ఉన్నదో ఆ వాగును కూడా కప్పేసి, ప్రవహించేటటువంటి భవిష్యత్తులో వర్షాకాలం వచ్చేటప్పుడు నీరు ప్రవాహం సాఫీగా గోగర్భం నుండి డ్యాములోంచి నీరు వెళ్ళిపోయేటటువంటి ఆ పరిస్థితిలో ఆ వాగు గుండా ప్రవహించే కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉండే నీరు ఇప్పుడు ప్రవాహానికి అవకాశం లేకుండా పూర్తిగా అది కప్పేసి అక్కడ ఉండేటువంటి స్థలాన్ని ఆక్రమించి చివరికి వాగులో కూడా కట్టడం కట్టి భవిష్యత్తులో ఏవైనా వరదలు వస్తే ఆ బిల్డింగ్ పడిపోతే అది పక్క బిల్డింగ్ల మీద కూడా, పక్క మఠాల మీద కూడా పడిపోతే, భక్తులు ప్రాణ నష్టం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు?